ఏముందని పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్, ఏముందని పవన్ కళ్యాణ్కి ఇంత స్టార్డమ్? ఆయన సినిమాలు తీసినా తీయకపోయినా, సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే క్రేజ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. అసలు ఏంటి కారణం? ఎంత అణిచివేయాలని చూసినా సరే ఆ పవర్ ముందు మనం నిలబడలేకపోతున్నాం. ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలని తెగ ఆలోచించేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి యాంటీ ఫ్యాన్స్ కానీ, యాంటీ పొలిటీషియన్స్ కానీ. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని విమర్శించడం కోసమే కొంతమంది ప్రబుద్ధులు ఆ యాంకర్లకి డబ్బులు ఇచ్చి మరీ యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ప్రయత్నాలన్నీ పాప వృధా అయిపోయాయి. మొన్నటికి మొన్న గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే అవార్డు ఇచ్చారు. దాని గురించి క్వశ్చన్ మార్క్ గారు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఈ ప్రశ్న గారు ఎవరైనా సమాధానం చెప్పగలరేమో చూడాలి. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ గారు రియల్ స్టంట్స్ చేస్తారు. బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. చాలా కష్టపడ్డాడు అసలు. ఆ కార్లు ఎక్కిచ్చేసేసుకుని కార్లు హ్యాండ్స్ మీద అవి నిజంగా ఎక్కినాయి. నేను అప్పటివరకు సినిమా అంటే ఊరినే ఎక్కిస్తారేమో, అదేదో చూపిస్తారు డూప్ షాట్లు అనుకున్నాను. నిజంగా కార్లు వచ్చినాయి, నిజంగా చేతులు పెట్టాడు, నిజంగా ఎక్కుతున్నాయి. నాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అయ్యో వాట్ ఈస్ హీ డూయింగ్ అని ఐ డెంట్ అండర్స్టాండ్. కానీ హీ రియల్లీ వర్క్ హార్డ్ అండ్ గుడ్ ఫ్రెండ్. ఈ స్టంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారు రియల్ గా చేశారు. ఇవన్నీ రియల్ గా చేసిన స్టంట్స్. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు అయింది. టాలీవుడ్ లో ఏ హీరో అయినా సరే ఇలాంటి స్టంట్స్ చేశాడా ఇప్పటి వరకు? ఒకళ్ళ పేరు చెప్పండి నాకు. తొలి ప్రేమ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకి ఆయనే ఫైట్స్ కొరియోగ్రఫీ చేసుకుంటూ వచ్చారు. టాలీవుడ్ లో ఇంకే హీరోలకైనా ఈ టాలెంట్ ఉందా? ఫ్లాపులు లేని హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేరు. ఎవరికైనా సినిమాలు ఫ్లాప్ అయితే వరుసగా ఆ సినిమా హీరోకి క్రేజ్ తగ్గిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ పెరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ స్టామినా. 30 సంవత్సరాల నుంచి ఆయన్ని ఎవరు ఏమీ పీకలేకపోయారు బ్రదర్స్. నిన్న కాక మొన్న వచ్చిన మీలాంటి పిల్లకాకులు ఏం చేయగలరు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ శివయ్యని ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు, కానీ ఆ శివయ్య ముందున్న యాగంటి నందీశ్వరుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానం, పవర్ స్టార్ మీద ఉన్న భక్తి అలాంటిదే, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తగ్గదు. జై హింద్.